సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయినా ఇప్పటికైనా ప్రభుత్వం మొండిగా ఉంటే ఫాసిస్ట్ పద్ధతి అనుసరిస్తే దానికి తిరుగుబాటుకి సమాధానంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందుకే కోడ్లను వెంటనే విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 కోడ్ల పేరుతోటి చట్టాలన్నీ రద్దు చేసి కార్మిక హక్కులు కాలరాసి కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చడానికి చేసే కుట్రల్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందుకే మిత్రులారా, ఈ చట్టాలు ఎవరికి ఉపయోగం అనే విషయాన్ని మీరు పరిశీలిస్తే ఒక్కటి కూడా కార్మిక వర్గానికి ఇప్పటికి అనేక చట్టాలు వచ్చినాయి, అనేక సంవత్సరాలు వచ్చినాయి. 23 నుంచి ఇప్పటిదాకా 88 దాకా వచ్చినాయి చట్టాలు. 2000 తర్వాత కూడా 26, 2000 తర్వాత కూడా చట్టాలు వస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ చట్టాల్లో భాగంగా వాళ్ళు ఏమైనా సేవ చేయదలుచుకుంటే కొత్త చట్టం తీసుకురావచ్చు. కానీ పాత వాటిని ఎందుకు రద్దు చేస్తున్నట్టు? లేబర్ యాక్ట్స్ అన్ని రద్దు చేయడం పరిస్థితి ఏమిటి? లేబర్ డిపార్ట్మెంట్ ని రద్దు చేయటం ఏంది? సమ్మె హక్కును రద్దు చేయటం ఏంది? కార్మికులకు 8 గంటలు 139 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పోరాడి రక్తాన్ని చిందించి ఎర్ర జెండా చేతికిచ్చి 8 గంటలు సాధిస్తే ఇవాళ 10 గంటలు అంటానికి సిగ్గులేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? కార్మికులకు వారసులం మేము, నిన్నటి కార్మికులకు వారసులం, భవిష్యత్ కార్మికులకు మార్గదర్శకులుగా ఉండే కార్మిక వర్గం ఊరుకుంటుందా? కొట్లాడుతుంది. మెకనైజేషన్ జరిగితే 6 గంటలే పని ఉండాలి, 5 గంటలకే మారాలి. ఉత్పాదకత పెరుగుతుంది కాబట్టి తగ్గించాలి. కానీ ఇంకా పెంచడం అనేది అన్యాయమైంది కాదా? అందుకే ఏ భద్రత ఉంది? వాళ్ళు చెప్పేదానికి ఏమైనా భద్రత ఉందా? ఇప్పుడు నాకు ఏం చేశారు? ఏ గడ్డి పీకారు? ఇవాళ అంటారు ప్లాట్ఫామ్ కార్మికులకు చేస్తామంటున్నారు. ఇవాళ ఏమంటున్నారు? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అనే ముద్దు పేరు పెడుతున్నారు. కార్మికులు ఎప్పుడైనా తీసేయచ్చట. సంవత్సరానికే గ్రాట్యుటీ ఇస్తామని ఇంకా గొప్పగా చెప్తున్నారు. ఇవన్నీ కార్మిక వర్గానికి వెన్నుపోటు పడటం కాదా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. అందుకే వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నిలబడుతుంది, కలబడుతుందనే హెచ్చరిక చేస్తూ ఇవాళ సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి జేజేలు పలుకుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ పోరాటానికి సహకరించిన అందరికీ లాల్ సలాం. మధు, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకత్వంలో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. లేబర్ కోడ్లుగా మారుస్తున్నప్పుడు మోడీ ప్రభుత్వం చెప్పింది ఎప్పటియో పాత చట్టాలు, ఈ కాలంలో అనేక పరిణామాలు జరిగినాయి, దీనికి అనుగుణంగా లేబర్ చట్టాలను మారుస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం నేతి బీరకాయలో నెయ్యున్న చందంగా లేబర్ కోడ్ లో కార్మికులకు సంబంధించినటువంటి ఒక్క సంక్షేమం కూడా లేదు. కొత్త హక్కులు రాకపోగా ఉన్న హక్కులను మొత్తం కాలరాసింది. ఒక పక్క అందరికీ కనీస వేతనం అని లేబర్ కోడ్ లో చెబుతూనే మరో పక్క 175 రూపాయలు కనీస వేతనంగా లేబర్ కోడ్ లో ప్రకటించింది. 175 రూపాయలతో కార్మిక వర్గం ఎలా బతకాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును కూడా కొత్త లేబర్ కోడ్ లో కాలరాశారు. ఉద్యోగ భద్రత లేదు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోటి ఇప్పుడున్న ఉద్యోగ భద్రతను మొత్తం కూడా కాలరాశారు. ఇవాళ అనేక సంవత్సరాలుగా కార్మికులు, స్కీమ్ వర్కర్లు కనీస వేతనం అడుగుతా ఉన్నారు. ఈ లేబర్ కోడ్ కొత్తగా కనీస వేతనం రాలేదు, కొత్తగా సంక్షేమ సౌకర్యాలు లేదు. లేకపోగా ఉన్నటువంటి కనీస వేతన చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత మొత్తం కూడా రద్దు చేసి ఇవాళ యాజమాన్యాలకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి యాజమాన్యాల యొక్క లాభాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసేందుకోసం ఇవాళ కార్మిక హక్కుల్ని కాలరాసి వాళ్ళ యాజమాన్యాలకి అనుకూలంగా ఈ లేబర్ కోడ్ తెచ్చారు. ఇవాళ ఈ లేబర్ కోడ్ లో కార్మికుల పట్ల విరుతాలుగా ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లు రద్దు కాకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గానికి మనుగడ లేదు. అందుకే వాళ్ళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వచ్చింది. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం స్పందించకపోతే అనేక రోజుల సమ్మె కూడా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.